అందరికీ మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటారు. కానీ వీళ్ళకున్న మ్యూచువల్ ఫ్యాన్స్ మాత్రం చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి కష్టమొచ్చినా, వీళ్ళ కష్టంలో వాళ్ళ కష్టాన్ని చూసుకుంటారు. వీళ్ళ సంతోషంలో వాళ్ళ సంతోషాన్ని చూసుకుంటారు. వీళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారా? ఎప్పుడు కలిసుంటారా? ఎప్పుడు కలిసి మనకి కనిపిస్తారా? అని ఎదురు చూసే వాళ్ళే ఈ మ్యూచువల్ ఫ్యాన్స్. వాళ్ళెవరో కాదు తనూజ, కళ్యాణ్ మ్యూచువల్ ఫ్యాన్స్. వాళ్ళ గురించి ఈరోజు కొన్ని విషయాలు చెప్పుకుందాం. కొంతమందికి ఇది నచ్చకపోయినా నేను చెప్పాలనుకున్నది మాత్రం చెప్తాను. అలా అని కళ్యాణ్, తనూజ గురించి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఆ అప్డేట్స్ గురించి కూడా చెప్తాను. అసలకి ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను? ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి? అనేది కూడా సర్ప్రైజ్ కూడా ఉంది. అంటే అది మనకి కళ్యాణ్ నుంచి వచ్చింది సర్ప్రైజ్. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇలాంటియన్నీ ఈ వీడియోలో చాలా ఉన్నాయి. ఈ వీడియో లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా. ఈ ఈసారైనా 100,000 వస్తుందా లేదా ఈ బిగ్ బాస్‌కైనా అని చిన్న డౌటు. చూద్దాం. ట్రై చేద్దాం. ట్రై చేస్తే దక్కందేమీ ఉండదు కదా! ట్రై చేద్దాం. అండ్ వీడియో నచ్చితే చెప్పాను కదా! చిన్న లైక్ అనివ్వండి. అండ్ మ్యూచువల్ ఫ్యాన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? అంటే తనూజ, కళ్యాణ్ మంది మ్యూచువల్ ఫ్యాన్స్ అని చెప్పి వాళ్ళ పేరుతో చేస్తున్న కొన్ని వాటి గురించి కూడా ఇప్పుడు నేను చెప్తాను. అంటే నాకనే కాదు, చాలా మంది వీడియోస్ చేసే వాళ్ళని ఎలా టార్గెట్ చేస్తున్నారు వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ రోజు నేను మాట్లాడకపోతే రేపు నాకు ఈ టార్చరే నాకు వస్తుందని నేను మాట్లాడాలనుకుంటున్నాను. సరే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి కిషన్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. మీరంతా హ్యాపీగా ఉండాలని, మీతో పాటు నేను కూడా హ్యాపీగా ఉండాలని, మనతో పాటు కళ్యాణ్, తనూజ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. తనూజ, కళ్యాణ్ మ్యూచువల్ ఫ్యాన్స్. అసలు మామూలుగా అయితే మ్యూచువల్ ఫ్యాన్స్ అంటే మనకి ఎలా ఏర్పడతారంటే, ఒక పేరుని చూస్తారు. సీరియల్‌లో కానీ, ఒక సినిమాలో కానీ ఒక జంట వాళ్ళకి నచ్చిందంటే, ఇప్పుడు సమంత, నాగ చైతన్య. ఇప్పుడంటే విడాకులు తీసుకున్నారు. బట్ వాళ్ళకి ఫస్ట్ పెయిర్‌గా వాళ్ళు మూవీస్ చేసేటప్పుడు చాలా అంటే చాలా ఫ్యాన్ బేస్ ఉన్నింది. సమంత, నాగ చైతన్య, ప్రభాస్, అనుష్క ఇలా. నాగార్జున, టబ్బు గారు అప్పట్లో పాత రోజుల్లో. చిరంజీవి, రాధ, చిరంజీవి, విజయశాంతి, బాలకృష్ణ, విజయశాంతి, ఇలా ఒక పేరు అనేది ఉంటుందన్నమాట. ఆ పేరు ఇప్పుడు సమంత, విజయ్ గారు, అదే తమిళనాడు సీఎం, అలా చాలా మంది పేజెస్ చూసాను నేను. అంటే ఇది మ్యూచువల్ ఫ్యాన్స్. వీళ్ళేంటంటే ఇద్దరిని సమానంగా ప్రేమిస్తారు. వాళ్ళకి ఏదైనా బాధ వచ్చిందనుకోండి, వాళ్ళ బాధలో వీళ్ళ బాధను చూస్తారనమాట. వీళ్ళకి వచ్చేసినంత బాధగా ఫీల్ అయిపోతారు. వాళ్ళు ఏదైనా కొంచెం హ్యాపీగా ఏదైనా చిన్న పోస్ట్ పెడితే, అబ్బా వీళ్ళే అసలుకి ప్రపంచాన్ని గెలిచేసినంత ఫీల్ అయిపోతారు. వాళ్ళనే మ్యూచువల్ ఫ్యాన్స్ అంటారు. అలాంటి వాళ్ళలో నాకు తెలిసి సీరియల్ తరపున కానీ, బిగ్ బాస్ తరపున కానీ, బిగ్ బాస్ లోంచి కానీ ఇప్పుడు 9 సీజన్స్ బిగ్ బాస్ అయ్యాయి. ఒక సీరియల్ తరపున కానీ బాగుంటుంది. సీరియల్ కి ఎక్కువ ఎడిట్ అవుతారు జనాలు. ఎందుకంటే సీరియల్ 5-6 ఇయర్స్ ఉంటుంది. 5-6 ఇయర్స్ ఒకే జంటని మనం చూస్తున్నామంటే, ఇప్పుడు మూవీస్ అవి కానీ అయితే ఒక మూవీ చూసిన తర్వాత గ్యాప్ వస్తుంది అలా అనమాట. వాళ్ళు అలా మూవీస్ వాళ్ళ పేరుకి సంబంధించిన వీడియోస్ పెట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా సీరియల్ ఏంటంటే మనకి ప్రతిరోజు వస్తుంది కాబట్టి ఆ సీరియల్లో చూసిన వాళ్ళు ఇలా పెయిడ్ అయిపోతారనమాట. వాళ్ళకి ఎడిక్ట్ అయిపోతారు. అలానే మనకి ఇప్పుడు దాకా సీరియల్‌లో కానీ, బిగ్ బాస్ 9లో కానీ, బిగ్ బాస్ అన్ని సీజన్‌లో కానీ నేను ఇంతవరకు ఇలాంటి మ్యూచువల్ ఫ్యాన్స్‌నైతే చూడలేదు. వాళ్ళే కళ్యాణ్, తనూజ మ్యూచువల్ ఫ్యాన్స్. వీళ్ళు ఎలా మ్యూచువల్ ఫ్యాన్స్ అయ్యారు? బిగ్ బాస్ 9 105 రోజులు లైవ్ చూసి వాళ్ళిద్దరి బాండింగ్ ఒకరినొకరు అర్థం చేసుకున్న దాన్ని బట్టి, వాళ్ళిద్దరు ఫ్రెండ్‌షిప్‌ని బట్టి ఇలా మ్యూచువల్ ఫ్యాన్స్ అయ్యారు. మ్యూచువల్ ఫ్యాన్స్ అయ్యాక వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసుండాలి, ఎలాగైనా వాళ్ళు కలిసి ఒక ఈవెంట్‌కి రావాలి, వాళ్ళు కలిసి ఒక షో చేయాలి. ఇలా చిన్న చిన్న కోరికలు వాళ్ళవి. ఆ చిన్న కోరికలకి వాళ్ళిద్దరూ ఒక చిన్న ఇద్దరికి కలిసినట్టుగా ఒక మెసేజ్ మనకి పాస్ చేసినా వీళ్ళెంతో హ్యాపీగా ఫీల్ అయిపోతారు. వీళ్ళకేదైనా కష్టం వచ్చిందంటే, వీళ్ళే ఆ కష్టాన్ని భరిస్తున్నట్టుగా, అంటే ఆ కష్టం మీద మనకే వచ్చింది అన్నట్టు ఇదిగా సఫర్ అయిపోతుంటారు. వాళ్ళు మ్యూచువల్ ఫ్యాన్స్. అలాంటి వాళ్ళు ఇప్పుడు మొన్న తనుజకి చాలా మంది అంటారు మ్యూచువల్ ఫ్యాన్స్‌లో కొంతమంది ముసిగేసుకొని ఉన్నారండి. వాళ్ళెలా అంటే ఎలా మాట్లాడతారంటే, తనుజ గురించి ఒక వీడియో కొంచెం తనుజ గురించి అంటే అప్డేట్స్ ఎక్కువొచ్చి తనుజ గురించి పెట్టామనుకోండి, అప్పుడు కళ్యాణ్‌ని వెనకేసుకొస్తున్నట్టు నీకు తనుజ ఫ్యాన్‌వే నువ్వు, తనుజ ఫ్యాన్‌వే నువ్వు అంటూ అక్కడ కామెంట్స్ పెడతారు వీడియో కింద. సరేలే తనుజ అప్డేట్స్ తక్కువొచ్చాయి, కళ్యాణ్ అప్డేట్స్ ఎక్కువున్నాయి అని కళ్యాణ్ అప్డేట్స్ చెప్పామనుకోండి. ఇప్పుడు మనం ఎవరైనా అప్డేట్స్ మ్యూచువల్ ఫ్యాన్స్‌కి ఏంటి, ఇద్దరు అప్డేట్స్ ఎవ్వరొస్తే వాళ్ళ అప్డేట్స్ చెప్తుంటాం. అంతేకాని ఇద్దరియి సమానంగా వస్తే సమానంగా చెప్తాం. కానీ ఇద్దరియి సమానంగా రాకపోతే ఒకళ్ళు ఎక్కువొస్తే, ఒకరోజు ఒకళ్ళు ఎక్కువొస్తే, ఒకరోజు ఒకళ్ళు ఎక్కువొస్తాయి. అలాంటివి చెప్పినప్పుడు ఈ మ్యూచువల్ ఫ్యాన్స్ అని ముసుగు వేసుకున్న కొంతమంది ఉన్నారు చూసారు. నాకు పేర్లు కూడా తెలుసండి. ఆ పేర్లైతే అమ్మాయి పేర్లే పెట్టుకొనుంటారు. కానీ ఎంత వల్గర్‌గా కామెంట్ చేస్తారంటే అంత దరిద్రంగా కామెంట్ చేస్తారు. వాళ్ళు నిజంగా చెప్తున్నాను, వీడియోస్ చేసే వాళ్ళంతా అంటే
యూట్యూబర్స్‌గా వీడియో చేసే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళని బ్లాక్ చేసేయండి. మీ ఇన్‌స్టాకొచ్చి నేను చాలా మందికి మెసేజ్ కూడా చేశాను. కొంతమందిని నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు. వాళ్ళేందంటే వస్తారు. ఈరోజు కళ్యాణ్ గురించి ఎక్కువ అప్డేట్స్ వచ్చాయనుకోండి. కళ్యాణ్ గురించి ఒక అప్డేట్స్ ఎక్కువగా చెప్పామనుకోండి, వచ్చి తనుజకి సపోర్ట్‌గా ఉన్నట్టు బిల్డప్ ఇస్తారు. సరేలే తనుజకి ఎక్కువ అప్డేట్స్ వస్తున్నాయి. తనుజ గురించి ఒక్క అప్డేట్ ఎక్కువ చెప్పామనుకోండి, నీకు కళ్యాణ్ అంటే ఇష్టం లేదా? అంటే వీళ్ళకి ఆ మ్యూచువల్ ఫ్యాన్ సపోర్ట్ అనేది ఉండకూడదనమాట. నేను అందరిని చెప్పట్లేదు. ఇలా చేసిన వాళ్ళ గురించే చెప్తున్నాను. ఇక మ్యూచువల్ ఫ్యాన్స్, ఎంత మంచి వాళ్ళో ఇప్పుడు చెప్తాను. మొన్న తనుజ గారు కాకమ్మ కథల్లో వచ్చింది, బాలేకుండా వచ్చిందని బాధపడ్డనందుకు ఆ నెక్స్ట్ రోజే అందరూ డబ్బులు వేసుకొని 150 వాళ్ళ పేరు మీద పూజ చేపిచ్చి కళ్యాణ్ తనుజ ఆ వీడియో చూడండి మీరు. వాళ్ళు మాట్లాడే మాట ఒక్కోటి వింటుంటే ఇలాంటి ఫ్యాన్స్ ఉండాలి కదా! ఇలాంటి ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు వీళ్ళెంత అదృష్టం చేసుకున్నారు. అబ్బా! ఒక్క 'బిగ్ బాస్' లైవ్ చూసి ఇంత ఇంత ప్రేమేంటబ్బా! ఇంత ప్రేమేంటి వీళ్ళకి అని అనిపిస్తది నిజంగా. అంటే మ్యూచువల్ ఫ్యాన్స్‌కి అంత ప్రేముంది. ఇంక వేరే ఫ్యాన్స్‌కి వాళ్ళ సంగతి నాకు తెలీదు. వాళ్ళ గురించి నేను మాట్లాడను కూడా. అంటే వాళ్ళ సెపరేట్ ఫ్యాన్స్, వీళ్ళ సెపరేట్ ఫ్యాన్స్ గురించి నేనసలు మాట్లాడను. ఎందుకంటే నాకు అవసరం లేదు వాళ్ళతో. నేను మ్యూచువల్ ఫ్యాన్స్‌గా నేనెలా ఇద్దరిని ఇష్టపడుతున్నానో అలానే ఇష్టపడి వాళ్ళు చేసే మంచి పనులు. అంటే తనూజ ఫాదర్‌కి బాలేదని ఒక్క మాట తెలియగానే మనకెవరికీ తెలీదు. తను చెప్పేదాకా ఎవరికీ తెలీదు. బయటికి రానీయలేదు. అలాంటిది ఆ నెక్స్ట్ డే పూజలు చేపిచ్చి అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఈ ఆశ్రమంలో పూజలు చేపిచ్చి 150 మంది చిన్నారులు అనాథలకి అన్నం పెట్టి అంటే ప్రతి ఒక్క మంచి పనిని అలా అంతే వాళ్ళ కోసం కాకుండా అంటే ఇప్పుడు నా కోసం నేను చేసుకునేది వేరు. కానీ నేను అభిమానించే వాళ్ళ కోసం చేయటం అనేది ఇంకా సూపర్ అసలకి. ఇలా వాళ్ళ కోసం కాకుండా వాళ్ళు అభిమానించే వాళ్ళ కోసం అన్నదానాలు చేయటం, పేదవాళ్ళకి బట్టలివ్వటం, చిన్న పిల్లలకి స్కూలు చదివియటం, చిన్న పిల్లలకి బట్టలివ్వటం, బుక్స్ ఇవ్వటం, ఇలాంటి చాలా మంచి పనులు చేస్తున్నారండి మ్యూచువల్ ఫండ్స్ అయితే. నేను నిజంగా మొన్న చూసిన వీడియోకైతే నాకు పెట్టారు. ఇలా వీడియో చేశామని అది నాకు ఫార్వర్డ్ చేశారనమాట. ఇంత నిజంగా నాకైతే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఇలాంటి ఫ్యాన్స్ ఉండాలి కదా అనిపించింది. నిజంగా అలాంటి ఫ్యాన్స్ ఉన్న తనూజ కళ్యాణ్ వెరీ లక్కీ అని చెప్పొచ్చు. ఇంకా చాలా మంది అలాంటి మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్న కళ్యాణ్ తనుజ సూపర్ అనుకుంటాం కదా! అలా వాళ్ళు ఇప్పుడనే కాదు కళ్యాణ్‌కి ఏదన్నా కష్టం వచ్చినా, తనుజకి ఏదన్నా కష్టం వచ్చినా వాళ్ళ మీద పూజలు జరిపియటం కానీ, వాళ్ళ మీద అంటే వాళ్ళకి ఏ కష్టం రాకూడదని ఆ గుడిలో పూజలు చేయటం కానీ, అర్చన చేపించడాలు కానీ, ప్రతి ఒక్క మ్యూచువల్ ఫ్యాన్స్ వీళ్ళిద్దరిని ఓన్ చేసేసుకున్నారు. ఆ ఓన్ చేసుకోవటంలో వాళ్ళకి చిన్న కష్టం వచ్చినా కూడా వీళ్ళకే కష్టమైనంతగా ఒకవేళ వాళ్ళెవరైనా కలవరు, వాళ్ళిద్దరు కలిసి ఉండరు అని చెప్తే ఎక్కడలేని బాధొచ్చేస్తుంది. ఆ బాధలో కొంతమంది మామూలుగా అర్థం చేసుకుంటున్నారు. మనం చెప్పే మాటలు అర్థం చేసుకుంటారు. కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్ ఉంటారు కదా! మ్యూచువల్ ఫ్యాన్స్ అని చెప్పి అందరూ యూట్యూబ్ వీడియో చేసే వాళ్ళందరికీ పోయి పర్సనల్‌గా కామెంట్స్ చేసి, కళ్యాణ్, తనూజ ఇలా కలిసుంటారు. ఎందుకు కలిసుంటారు? వాళ్ళు కలిసుంటారని నీకెలా తెలుసు? మీరంతా మోసం చేస్తున్నారా? మీరు ప్లేట్ తిప్పేస్తారా? అంటే మ్యూచువల్ ఫ్యాన్స్ లవ్ ఎడిటింగ్స్ చెయ్యము అని నిన్న మొన్న కొంతమంది చెప్పాం కదా! లవ్ ఎడిటింగ్స్ వల్ల అక్కడ తనూజ గారికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఆమె ఏం చెప్పింది షాక్ అయ్యానని చెప్పింది. సరే ఇప్పుడున్న నెగటివిటీ తగ్గాలంటే మనం ఒక స్టెప్ వెనక్కేసి సరే ఇప్పుడు మనం లవ్ ఎడిటింగ్స్ ఆపుతాము. తర్వాత చూద్దాము. అంటే ఈ నెక్స్ట్ సీజన్ వస్తుంది కదా! ఆ నెక్స్ట్ సీజన్ వస్తే చాలా మంది దానికి అప్పుడు తెలిసిపోతుందనమాట. ఎవరు ఫ్యాన్స్ అనేది. డబ్బు కోసం కొంతమంది చేస్తున్నారా? లేకపోతే దేనికోసం చేస్తున్నారా? అనేది ఆ సీజన్ వచ్చినాక తెలిసిపోతుంది. ఎవరు నిజాయితీగా తనుజ కళ్యాణ్‌ని ఇష్టపడుతున్నారా అనేది కూడా తెలుస్తుంది. అప్పుడు కూడా వీడియోస్ చేస్తూ ఉంటారే! వాళ్ళు నిజమైన నిజాయితీ వాళ్ళు. అప్పుడు మర్చిపోయి వేరే వాళ్ళు వచ్చేసినాక వ్యూస్ కోసం చేస్తారే! వాళ్ళు ఇంకా మనకు అర్థమైపోతుంది. అప్పుడు కొంచెం నెగటివిటీ తగ్గుతుంది కదా! అప్పటిదాకా సెపరేట్‌గా ఇద్దాం. ఎంత నెగటివిటీ చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మ్యూచువల్ ఫండ్స్ మీకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను. ప్రతి ఒక్క వీడియో కింద ఎంత వల్గర్‌గా కామెంట్స్ చేస్తున్నారంటే మీకు తెలీదు. కొన్ని వీడియోస్ నాకు ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు అయ్యో! ఏంటి ఈ గోల ఏంటి అని అనిపిస్తది. అందుకని కొన్ని రోజులు ఆపాను తప్పించి మిమ్మల్ని ఏదో మోసం చేసేయాలని అసలు మిమ్మల్ని మోసం చేశామని ఎలా అంటున్నారు మీరు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు 'బిగ్ బాస్‌లోకెళ్ళినప్పుడు మీరెట్లా లైవ్ చూసారో నేను అలానే లైవ్ చూసాను. మీరెలానో వాళ్ళని అర్థం చేసుకున్నారో నేను అలానే అర్థం చేసుకున్నాను. మీరు వీడియోస్ చేయట్లేదు. నేను వీడియోస్ చేస్తున్నాను. కాకపోతే మీకు తెలిసిన కొన్ని అప్డేట్స్ కన్నా నాకు కొంచెం ఎక్కువ తెలుస్తాయి. అంతే తప్పించి వాళ్ళ ఇంటికెళ్ళి నేనేం కూర్చోను కదా! వాళ్ళిద్దరూ వచ్చి నాకేం చెప్పరు కదా! నాకే కాదు ఏ యూట్యూబర్‌కి చెప్పరు. ఇప్పుడు పెద్ద యూట్యూబర్లు అంటే ఇప్పుడు మనకి 'ఆది' గారు కానీ, 'గీతు' కానీ ఇంకా ఎవరెవరో ఉంటారు కదా! వీడియోస్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఎవరికీ కూడా చెప్పరు. వీళ్ళు పెట్టిన ఎవరైనా కొంతమంది ఉంటే అంటే మన ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అప్డేట్స్ తెలుసుకుంటాం.
అంతే తప్పించి వాళ్ళు ఆహ్, మే మీరు ఒకవేళ ఎలా అంటున్నారంటే కొంతమంది అంటే నాకు చేయలేదు. నాకు చెయ్యరులెండి. ఎందుకంటే నేను కఠినంగా చెప్తాను గాబట్టి నాకు చెయ్యరు. బట్ వేరే యూట్యూబర్‌లు చెప్పారనమాట. ఇలా అడుగుతున్నారు. ఏంటి మనం మోసం చేశామా? అది ఇది అని. మోసం చేయటం అంటే ఏందో తెలుసా? వాళ్ళ పేర్లు చెప్పి డబ్బులు తీసుకోవటం, వాళ్ళ పేర్లు చెప్పి మీకేమన్నా డబ్బులు మోసం చేయటం, లేపోతే ఏమన్నా అబద్ధాలు చెప్పడం ఇలాంటియన్నిటిని మోసం అంటారు. డబ్బులు వసూలు చేయటం, లేపోతే వాట్సాప్ చాటింగ్ చేయటం, లేపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అని డబ్బులు పెట్టటం, ఇలాంటి వాటిని మోసం అంటారు. ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని మీకు చెప్పటం అనేది అది మోసం కాదు. ఇప్పుడు ఈ లవ్ ఎడిటింగ్స్ అనేవి ఎందుకు ఆపారు? ఏంటి? అంటే వాళ్ళు కలిసుండరా అంటే వాళ్ళు జీవితాంతం కలిసుంటారు. ఎప్పటికి చెప్పేది ఇదే. వాళ్ళు ఫ్రెండ్స్‌గా అయినా, ఏ బాండింగ్‌లో అయినా వాళ్ళు లైఫ్ లాంగ్ కలిసుంటారు. వాళ్ళు మనలాగా మెచ్యూర్డ్ లేని పర్సన్స్ కాదు. వాళ్ళెప్పటికీ కలిసుంటారు. వాళ్ళు ఇలాంటి ఏవి పట్టించుకోరు. ఇవేమి పట్టించుకోకుండా వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పాటికి వాళ్ళు బాండింగ్ ఉంటే రిలేషన్ ఉంటే రిలేషన్‌లో ఉంటారు. లేకపోతే ఫ్రెండ్స్‌గా ఉంటారు లైఫ్ లాంగ్. నేనేం చెప్పాను మొన్న నాకు తెలిసిందేంటి నాకు మొన్న నేనెందుకు వీడియోస్ చేయనన్నానంటే తనూజ షాక్ అయింది. షాక్ అయినప్పుడు నాకు షాక్ అయిన సంగతి తనకిష్టం లేదు అని నేను షాక్ అయింది. తనకిష్టం లేదు అంటే ఫ్రెండ్స్‌గా మేమంతా ఉంటే ఎందుకు లవ్ ఎడిటింగ్స్ చేశా అంటే మనం కొన్ని ఎడిటింగ్స్ చేసినప్పుడు 'బిగ్ బాస్‌లో' చాలా చేశాం. అంటే 'బిగ్ బాస్‌లో' ప్రతి సన్నివేశంలో మనకి ఏదో ఒక ఫీలొచ్చే సన్నివేశమే ఉంటుంది. అలాంటప్పుడు మనం ఆటిని పెట్టుకొని చాలా చేసాం. 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు చాలా చేసాం. అవి చూసి అవి వచ్చే ఫాలోయింగ్ కానీ, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్స్ కానీ తట్టుకోలేని వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళ పేర్లే పెట్టుకొని ఇంకా ఓవర్‌గా ఏఐ క్రింజ్ లాగా, ఏఐ లాగా అంటే వాళ్ళిద్దరు హగ్ చేసుకున్నట్టు కొన్ని ఏఐ అయితే చూసాను. కిస్ చేసినట్టు, హగ్ చేసినట్టు ఎంత దరిద్రంగా చేశారంటే ఏఐ ఎడిటింగ్స్ అంత దరిద్రంగా ఉన్నాయి. సరే మనం ఒక స్టెప్ తీసుకుంటే నేను ఆ రోజు ఆ వీడియో కింద ఆహ్, ఇవి కూడా చూసాననమాట. కామెంట్స్ కూడా చూసాను. ఎంత దరిద్రంగా పెట్టారంటే తనుజ గురించి అంత దరిద్రంగా పెట్టారు. సరే మనం స్టెప్ తీసుకోపోతే అంటే ఫస్ట్ నుంచి వీడియోస్ చేస్తున్నాం కదా! మనం స్టెప్ తీసుకోపోతే ఎవరు తీసుకుంటారు? అని చెప్పి నేను వీడియోస్ చెయ్యను అని చెప్పాను. రేపు మళ్ళీ ఏదో ఒక అప్‌డేట్ ఒస్తుంది. అప్‌డేట్ వచ్చినప్పుడు తనుజనే ఏదో ఒక అప్‌డేట్ ఒస్తుంది. తనుజ గారే ఏదో ఒక ఇస్తారు. మళ్ళీ వేరే ఒక ఇంటర్వ్యూకొస్తుంది. ఆ ఇంటర్వ్యూలో ఏదో ఒకటి చెప్తారు. చూద్దాం. అంటే ఇప్పుడు తనుజ గారికి చెప్పటం అనేది కళ్యాణ్‌తో నాకు లవ్ ఎడిటింగ్ సిస్టమ్ లేదు అని చెప్పడం అనేది చిటికెలో పని. కానీ చెప్పలేదంటే తనకేం ప్రాబ్లమ్ లేదనే. బట్ ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. తనకు ప్రాబ్లమ్ ఉందో లేదో మనకు తెలీదు. తనొక సెలబ్రిటీ చేసినా తప్పులేదు. ఎక్కడి వరకంటే తను మనకిచ్చిన ఒరిజినాలిటీ వరకు ఉపయోగించుకోవటం వేరు. ఒరిజినాలిటీ దాటి అంటే ఏఐ క్రింజ్ క్రెడిట్ అంటే క్రింజ్ క్రియేటింగ్ చేసి క్రియేటింగ్ చేసి అంటే వాళ్ళిద్దరు హగ్ చేసుకున్నట్టు అంటే ఇప్పుడిప్పుడే వాళ్ళ ఆహ్, ఏమంటారు వాళ్ళ కెరియర్ మొదలవుతుంది. కెరియర్ మొదలైనప్పుడు ఇలాంటి కంటెంట్ వాడుకొని ఏఐ కంటెంట్ లాగా అంటే ఇవి చేసేది తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు. ఆ ముసుగులో ఉన్న టాక్సిక్ ఫ్యాన్స్. అంటే వీళ్ళకెందుకు ఇంత పేరొస్తుంది? వీళ్ళకెందుకు ఇంత పేరు రావాలి? కళ్యాణ్ వచ్చి ఒక కామనర్, తనుజకొచ్చి ఒక ఆడపిల్ల. ఎందుకు రావాలి? వీళ్ళకెందుకు రావాలి? మాకెందుకు రావట్లేదు? అని అదర్ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ అయినా అయ్యుండొచ్చు. లేపోతే టాక్సిక్ ఫ్యాన్స్ అయినా అయ్యుండొచ్చు. ఇలా వీళ్ళ పేర్లు పెట్టుకొని అలా చేస్తున్నారు. మనం చూసేవాళ్ళం ఏమనుకుంటాం, ఇప్పుడు తనూజ గాని, కళ్యాణ్ గాని ఏమనుకుంటారు, ఇదేంటిది మన పేరు పెట్టుకొని అంటే వీళ్ళు మన ఫ్యాన్సా? ఇలా మనది ఇంత క్రింజ్‌గా చేస్తున్నారేంటి అని అనుకుంటారేమోనని నేనొక స్టాండ్ తీసుకున్నాను. దానికి మీరేంటో మొన్నటిదాకా వాళ్ళిద్దరు కలిసుంటారని చెప్పింది. లవ్ ఎడిటింగ్ చేయకపోతే కలిసుండరనా? మీకు చెప్పానా ఎవరికైనా చెప్పానా నేను వాళ్ళిద్దరు కలిసుండరు, విడిపోతారని? వాళ్ళ లైఫ్ లాంగ్ ఇదే మాట చెప్తున్నాను. తనూజ గారు ఎప్పుడైతే చెప్పారో 'బిగ్ బాస్' లాస్ట్ వీక్‌లో తను అదే ఆడియన్స్‌తో మాట్లాడుతుంది కదా! మేము లైఫ్ లాంగ్ కళ్యాణ్, తనుజ బాండింగ్ మాది అలానే ఉంటుంది అని చెప్పింది కదా! అప్పుడే తను ఫిక్స్ అయిపోయింది. వాడు నా ఫ్రెండు. నేను ఎన్ని కష్టాలొచ్చినా, ఏమొచ్చినా మేమిద్దరం వదులుకోము అన్న ఫిక్స్ అయింటేనే వాళ్ళలా కలిసున్నారు. ఇన్ని నెగెటివ్ వచ్చినా ఇంత నెగెటివ్ చేస్తున్నారు కదా! ఇంతమంది తన ఎంఎం టీమ్ కూడా తనకి కొంచెం దూరం అయిపోయింది. కొంతమందొస్తారు ఇప్పుడు ఎంఎం టీమ్ వాళ్ళు. మేము దూరం అవ్వలేదు అది ఇది. వాళ్ళు బానే ఉన్నారని. మీరనుకోండి మీకనుకున్నవన్నీ అనుకోండి. ఆ! వాళ్ళు దూరమైనా కానీ, కొంతమంది దూరమైనా కానీ కళ్యాణ్ స్నేహం ఎప్పుడు తను వదలలేదు. వదలనప్పుడు వాళ్ళెప్పుడు కలిసుంటారే కదా! లవ్ ఎడిటింగ్స్ ఆపినంత మాత్రాన ఏదో మోసం చేసేసినట్టు, ఏదో ఇది చేసేసినట్టు ఎలా అనుకుంటారు? ఇంత ఇమ్మెచ్యూర్డ్‌గా ఎలా ఆలోచిస్తారు? ఇప్పుడు లవ్ ఎడిటింగ్ చేస్తేనే వాళ్ళ మధ్య ఏదైనా బాండింగ్ ఉన్నట్టా? ఒక ఒక ఫ్రెండ్‌షిప్ ఉన్నట్టా? వాళ్ళిద్దరు అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తున్నాం కదా! ఎప్పటికప్పుడు మీకు చెప్తున్నాం కదా!
ఆ! మామూలుగా మ్యూచువల్ ఫండ్స్ అయితే చాలా మంది వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలి. ఏ బాండింగ్‌లో అయినా సరే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. కానీ లవ్ ఎడిటింగే చేయాలి అనుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కాదు. ఎందుకంటే వాళ్ళు టాక్సిక్ ఫాన్స్. నా దృష్టిలో టాక్సిక్ ఫాన్స్. లవ్ ఎడిటింగే చేయాలి అనుకునేవాళ్ళు. మనకి ఏ రోజైనా అనిపిస్తే ఈ నెగటివిటీ తగ్గింది, వాళ్ళని పట్టించుకోవట్లేదు అనిపించినప్పుడు మన మనసుకి హ్యాపీగా ఉండడానికి మనకిష్టమైన పాటలు పెట్టుకుంటాం. అంతే తప్పించి ఏదో లవ్ ఎడిటింగ్స్ ఆపేసిన ఆ సాంగ్స్ ఆపేసిన, ఎడిటింగ్ ఆపేసినంత మాత్రాన వాళ్ళిద్దరు ఏదో కొట్టుకొని విడిపోయినట్టు కాదు. అర్థం చేసుకోండి. మ్యూచువల్ ఫాన్స్ చాలా 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 మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తారని నేననుకుంటున్నాను. కానీ కొంతమంది డీఎంకొచ్చి చేసే కొంతమంది నాకైతే చెయ్యరు. ఎందుకంటే నేను కరాకండిగా కొట్టే తెచ్చా అన్నట్టు చెప్తాను కదా! నాకు చేయట్లేదు. వేరే యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు కదా! కళ్యాణ్, తనుజ వాళ్ళని విసిగిచ్చేస్తున్నారంట. వాళ్ళొచ్చి నాకు మెసేజ్ చేస్తున్నారు. ఏంటండి ఇది అని. అందుకని నేను చెప్తున్నాను. అలాంటివి ఏమి పెట్టుకోకండి. లవ్ ఎడిటింగ్స్ ఆపినంత మాత్రాన మిమ్మల్ని ఏదో మోసం చేసి అసలు మిమ్మల్ని మోసం చేసింది ఎక్కడో నాకు అర్థం కావట్లేదు. మీకేం అప్డేట్స్ అందుతున్నాయో అవి మేము ఒక వీడియో రూపంలో చెప్తున్నాం. దానికన్నా కొంచెం ఎక్కువ అందుతాయి అంతే. అంతేకాని వాళ్ళిద్దరు పెళ్లి చేసేసుకుంటారు. వాళ్ళిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు. నిజంగా నాకు తెలిసిన అప్డేట్స్ కానీ మీకు చెప్తే ఎన్నో లక్షల్లో వ్యూస్ వచ్చుండేవి. నాకు చాలా మంది చాలా అప్డేట్స్ చెప్తారు. అంటే మోర్ దెన్ అప్డేట్స్ చెప్తారు. కానీ నేను చెప్పను. అవి నిజమా? కాదా? అని నేను ఆలోచించి నాకు అంటే తనుజ గురించి వాళ్ళిద్దరి స్టెప్‌ని చూసి ఇది కరెక్ట్, ఇది అనిపిస్తుందా? అదే మీకు చెప్తాను తప్పించి ఎవరో ఏదో అప్డేట్ ఇచ్చేసారని నేను వీడియో చేయను. అర్థమైందా? అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంతకు గూడా అర్థం చేసుకోకుండా ప్రతి ఒక్క యూట్యూబ్ వీడియో చేసే వాళ్ళ దగ్గర పోయి విసిగిచ్చారనుకోండి, అసలు వీళ్ళ మీద ఎందుకు వీడియోస్ చేయాలని వాళ్ళకి విసుగొచ్చేసి వాళ్ళ గురించి వీడియోస్ చేయటం మానేస్తారు. అస్సలే 'బిగ్ బాస్ 10' రాబోతుంది. మన వాళ్ళు యూట్యూబ్‌లో కానీ, ఒక సోషల్ మీడియాలో కానీ యాక్టివ్‌గా ఉండాలంటే వాళ్ళ అప్డేట్స్ వేరే వాళ్ళు చెప్తూ అంటే యూట్యూబ్ వీడియోస్ చెప్పేవాళ్ళు, రివ్యూ చెప్పేవాళ్ళు వాళ్ళ గురించి ఎప్పుడు మర్చిపోకుండా వీడియోస్ చేస్తుంటేనే హైప్ ఉంటుంది. వాళ్ళ ఫ్యూచర్‌కి మంచిదని నేను చెప్తున్నాను. అలా అని వాళ్ళనేదో మనం ఉద్ధరించేస్తున్నామని కాదు. కానీ ఏదైనా ఒక ఏమంటారు దాన్ని? ఒక పబ్లిసిటీ ఉంటేనే సెలబ్రిటీస్‌కి ఒక అందం. పబ్లిసిటీ అనేది చాలా ముఖ్యం. ఓకే. అది ఇప్పుడు చేసే టాక్సిక్ ఫాన్స్ చేసే బ్యాడ్ పబ్లిసిటీ కాదు. మనలాగా మ్యూచువల్ ఫాన్స్ ఇద్దరు హ్యాపీగా ఉండాలి. వాళ్ళ గురించి ఒక గౌరవంగా చెప్పే పబ్లిసిటీ కావాలి. అంతేగాని ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి అలా కామెంట్స్ చేయకండి. అది మ్యూచువల్ ఫాన్స్ అనే పేరుతో చేస్తున్నారే, వాళ్ళని చాలా అవాయిడ్ చేయండి ప్లీజ్. నేను ఇప్పుడు అడిగిన వాళ్ళందరికీ నేను చెప్పా. వాళ్ళు మ్యూచువల్ ఫాన్స్ కాదు. వాళ్ళ నేమ్స్ కూడా చెప్పారు నాకు. వాళ్ళు మ్యూచువల్ ఫాన్స్ కాదు, టాక్సిక్ ఫాన్స్. వాళ్ళని బ్లాక్ చేసేయండి. మిమ్మల్ని అడిగే వాళ్ళందరిని బ్లాక్ చేసేయండి అని చెప్పాను. అలానే మీరు కూడా అర్థం చేసుకుంటారని మీరు ఎవరు ఏది చెప్తే వాళ్ళ కిందకి పోయి కామెంట్ చేసి, కళ్యాణ్, తనుజ విడిపోయారా అని అంత అమాయకంగా అడగకండి. వాళ్ళెప్పటికి విడిపోరు. మీ అమాయకత్వాన్ని చూసే టాక్సిక్ ఫాన్స్ రెచ్చిపోతున్నారు. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇక మనకి తనుజ గారు షూటింగ్‌లో చాలా బిజీ ఉన్నారు. తను షూటింగ్ చేస్తున్నారు. నేను చెప్పాను కదా! ఆదివారం గూడా షూటింగ్ చేస్తున్నారని. ఇంకా మొన్న మనకి హ్యాపీనెస్ అని ఒక సర్ప్రైజ్‌గా ఒక స్టేటస్‌లో స్టేటస్ పెట్టింది స్టోరీ. అదొచ్చి మూవీ వాళ్ళకి సంబంధించి డిన్నర్‌కి సంబంధించి మూవీ వాళ్ళకి ఏదో పార్టీకి సంబంధించి ఇచ్చారంట. నాకొచ్చిన అప్డేట్ ఇది. ఇది నిజమో, అబద్ధమో అంటే మీకెలా చెప్పాలంటే ఇలానే చెప్పాలి. ఇది కరెక్టు అని 100% అని చెప్పకూడదు. చెప్తే మీరు మమ్మల్ని మోసం చేసారా? మీరు ప్లేట్ తిప్పేసారా? మీరు కంచం తిప్పేసారా? లేకపోతే ఇంకేమన్నా తిప్పేసారా అంటారు. అదేం కాదు. హద్దా మూవీకి సంబంధించి ఏదో సంథింగ్ ఒక పార్టీ లాగా హ్యాపీనెస్ వాళ్ళందరితో ఫ్యాన్స్‌తో కలిపి చిన్న ఫ్యాన్స్ మీట్ లాగా చేసింది. అంటే ఫ్యాన్స్ మీటింగ్ కాదు. ఫ్యాన్స్ డిన్నర్ లాగా. డిన్నరో, లంచో ఏదో సంథింగ్ భోంచేశారు. అది తనుజ గారు ఇంకా మూవీకి సంబంధించింది. అంటే 'హఠా' మూవీకి సంబంధించింది అండ్ ఇదేంటిది వెబ్ సీరీస్‌కి సంబంధించింది. తనైతే చాలా బిజీగా ఉంది. ఇంకా కళ్యాణ్ విషయానికొస్తే తన పాటతో చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు. పాట చేయాలంటే దానికి ఫస్ట్ పాట కాబట్టి తనకి ఒక మంచి ఎవరంటారు? అదే ఒక మంచి సెలబ్రిటీ పెద్దవాళ్ళతో రిలీజ్ చేపిచ్చాలి కాబట్టి తను ఆ పనిలో చాలా బిజీ ఉన్నారు. ఇక తర్వాత వచ్చి మన సర్ప్రైజ్ అని చెప్పాను కదా! ఆ సర్ప్రైజ్ ఏంటంటే కళ్యాణ్ నెక్స్ట్ మూవీ రాబోతుంది. ఆ మూవీ చాలా పెద్ద డైరెక్టర్‌తో రాబోతుంది. అది తను అనౌన్స్‌మెంట్ చేసేదాకా ఇదే మనకి వచ్చిన సర్ప్రైజ్ ఇది. అంటే మనం నెక్స్ట్ పెద్ద ప్రాజెక్ట్‌లో కళ్యాణ్‌ని చూడబోతున్నాం. ఇదనమాట. ఇక ఇక మ్యూచువల్ ఫాన్స్ అనేవాళ్ళు చాలా హ్యాపీగా ఉండండి. వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలిసే ఉంటారు. అనవసరమైన అపోహలు పెట్టుకోకండి. అండ్ మిమ్మల్ని మోసం చేయట్లేదు. అండ్ ఈ డైలాగ్స్ చాలా మందికి దగ్గర పోయి పెడుతున్నారు కదా! కామెంట్స్ మోసం చేస్తున్నారని వాళ్ళకి ఈ వీడియో అంకితం అనమాట. ఈ వీడియో ఎంజాయ్ చేసుకోండి. ఇంకా కళ్యాణ్, తనుజ చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు ఎటువంటి బాధ పెట్టుకోకండి. వాళ్ళిద్దరు కొంచెం తగాదా వచ్చినా కూడా నేను చాలా డల్ అయిపోతాను. గమనించారో లేదో.
నేనే ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు మీరు ఇంకా ఎంత హ్యాపీగా ఉండాలి చెప్పండి. అదనమాట సంగతి. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఎవరీవన్.